సో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి. సో మనం అయితే ప్రెజెంట్ అనంతపురంలో ఉన్నామండి. ఓకేనా. సో చాలా మంది మీ అందరికీ తెలిసిందే లక్కబుర్రి వీడియో గురించి చేశానండి. లక్కబుర్రి గురించి అంటే చిన్నపిల్లలకు ఏదైనా మానసిక సమస్యలు ఉంటాయి కదా, మామూలుగా వాళ్ళు సరిగ్గా సరిగ్గా నిద్రపోకపోవడం, అదేవిధంగా ఎక్కువగా ఏడవడం. సో అలాంటి వాళ్ళకైతే లక్కబుర్రి వేస్తారని వీడియో అయితే చేశామండి. ఓకేనా. సో చాలా మంది నేను కామెంట్ అడిగారు అనమాట, దానికి ఎలా వెళ్ళాలి అంటే నాగిరెడ్డిపల్లి అనంతపురం నుంచి దగ్గరనండి. సో అక్కడికి ఎలా వెళ్ళాలి చాలా మంది నాకు చాలా ఫోన్ చేస్తారు, అదేవిధంగా కామెంట్ కూడా పెట్టారు. సో అలాంటి వాళ్ళ కోసం ఈ వీడియో చేస్తున్నానండి. ఓకేనా. సో వీడియో చివరి దాకా చూడండి, మీకు ఎలా వెళ్ళాలో పిన్ టు పిన్ మీకైతే చూపిస్తానండి. ఓకేనా. సో 3 దారులు ఉన్నాయండి అక్కడ నాగిరెడ్డిపల్లి వెళ్ళడానికి. సో తప్పం నుంచి వెళ్ళొచ్చు, సోములదొడ్డి నుంచి వెళ్ళొచ్చు, ఇంకా నర్సనేగుంట అటువైపు నుంచి కూడా రావచ్చు అనమాట. ఓకేనా. సో చాలా మంది ఇంకా కామెంట్ కూడా పెడుతున్నారండి, ఏంటంటే అంటే ఒక 2-3 పెట్టారనమాట. సో అలాంటి వీడియోలు చేయకండి బ్రో, మళ్ళీ పిల్లలకి ఏమైనా అవుతుందని. సో అదేం కాదండి, వాళ్ళు తరతరాలుగా అవి వేస్తూనే ఉన్నారనమాట లక్కబుర్ర అనేది. ఓకేనా. సో అదేంటంటే మందేం కాదండి, జస్ట్ లక్కగుండు అదొకటి వేస్తారనమాట. ఓకేనా. ఒక అంతరం లాంటిది అదొకటి వేస్తారండి, అంతే తప్ప ఏదో మందు తాగించడం అలా ఏం లేదండి. ఓకేనా. చిన్నపిల్లలు కదా. సో ఇక ఈ తప్పడం నుంచి అక్కడికి వెళ్ళాలో మీకైతే మొత్తం చూపిస్తానండి. సో తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో తప్పకుండా మన ఛానల్ని ఫాలో చేయండి. ఓకేనా. సో ఇక స్టార్ట్ చేద్దాం గాయస్. సో ఇది వచ్చేసి తపోవనం అండి. మనకు అనంతపురంలో తపోవనం అంటే తెలియని వాళ్ళైతే ఉండరు నాకు తెలిసి, ఎందుకంటే చాలా మంది తెలుసు తపోవనం అంటే ఏంటని. ఓకేనా. సో ఈ తపోవనం నుంచి ఇది వచ్చేసి నేషనల్ హైవే అండి, అంటే బెంగళూరు హైదరాబాద్ నేషనల్ హైవే అనమాట. సో మనం ఈ విధంగా కొంచెం ముందరికి వెళ్ళాలండి, అంటే హైదరాబాద్ వైపు కొంచెం ముందరికి వెళ్ళామంటే కెనాల్ వస్తుంది అనమాట. సో అక్కడ నుంచి ఎలా వెళ్ళాలో మీకు చూపిస్తానండి. వెళ్దాం పదండి. సో ఇలా వెళ్ళాలండి. సో ఈ రకంగా వెళ్ళాలండి. సో కొంచెం ముందరకు వచ్చామంటే తపోవనం నుంచి కెనాల్ అయితే వస్తుందండి. సో ఇది వచ్చేసి కెనాల్ అనమాట. కొంచెం ముందుకు వచ్చామంటే ఇక్కడ కెనాల్ ఉంటుందండి. ఈ రకంగా అంటే వాటర్ అయితే లేవు ప్రస్తుతానికి అయితే. ఇది కెనాల్ అండి, మనం ఈ రూట్ గుండా వెళ్ళాలన్నమాట, ఈ దారి గుండా. సో ఆ ముందర ఉంటుంది తిప్పుకోవడానికి. సో తిప్పుకొని వెళ్ళొచ్చండి. సో తిప్పుకొని హైవే నుంచి ఇలా వెళ్ళాలండి. సో ఇలా వెళ్ళాలండి. సో హైవే నుంచి ఈ విధంగా కెనాల్ వస్తుందండి. ఈ కెనాల్ నుంచి మనం ఇంక ఇదే రూటు స్ట్రైట్గా వెళ్ళాలన్నమాట. ఇంకా ఎక్కడ తిరిగేకుండదు, ఏముండదు. సో ఇలాగే వెళ్ళాలండి. మనకు ఇది వచ్చేసి రాయల్ నగర్ అనమాట. సో మనం ఇలా వెళ్ళాలండి. సో కొంచెం ముందర రాగానే ఇక్కడ ప్రకాష్ రావు నగర్ అని ఉంటుందండి. సో ఈ రకంగా వెళ్ళాలన్నమాట. సిబిఎస్ రూపం వస్తుంది. ఇది వచ్చేసి ప్రకాష్ రావు నగర్ అండి. ఈ నగర్ దాటుకొని వెళ్ళాలన్నమాట. ఇలాగే స్ట్రైట్ గా వెళ్ళాలండి. దగ్గర దగ్గర 4.5-5 కిలోమీటర్ వరకు రావచ్చండి అనంతపురం నుంచి.
ఇది మామూలుగా నారాయణపురం నుంచి ఇట్లా వస్తారు కొంతమంది, ఏఎస్ఆర్ నగర్ నుంచి వస్తారు. సో మనం ఈ రకంగా వెళ్ళాలండి. ఒకటే దారండి, ఎక్కడ మలుపులు ఉండవు, ఏముండవు. సో ఇలాగే వెళ్ళాలన్నమాట. ఈ కెనాల్ పక్కనే ఇంకా ఇలా వెళ్తూనే ఉండాలండి ముందరికి. కాకపోతే జనసంచారం చాలా తక్కువ ఉంటుంది అనమాట ఇక్కడ. సో వచ్చేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా రండి. ఎక్కడ తిరిగే పని లేదండి, ఇలా వెళ్తూనే ఉండాలి ముందరికి. ఇంకా ముందర ఒక టెంపుల్ అయితే వస్తుందండి. ఒక టెంపుల్ అయితే ఉంటుందన్నమాట. ఇలా వెళ్తూనే ఉండాలి. ఇంకా ఇలా మధ్యలో ఎండ్లు అయితే వస్తుందండి. సో ఇక ఆల్మోస్ట్ ఇక్కడ వచ్చేసామండి మనము. నారాయణపురం దగ్గరికి వచ్చేసాం అనమాట. సో ఒక ట్యాంకీ కనిపిస్తుంది చూసారా? సో అదేనండి నాగిరెడ్డిపల్లి. సో ఈ ట్యాంకీ ఉన్నది కదా, ట్యాంకీ గుర్తుపెట్టుకోండి. సో ఈ ఊరేనండి నాగిరెడ్డిపల్లి అంటే. సో చూసాం కదండి, మనకు అనంతపూర్ అంటే కెనాల్ ఉంది కదా. సో తప్పటి నుంచి కొంచెం ముందరికి వచ్చామంటే కెనాల్ వస్తుందండి. అక్కడ రాయల్ నగర్, ప్రకాష్ రావు నగర్ ఈ విధంగా ఉంటుంది అనమాట. సో మనం ఈ స్ట్రైట్ ఈ రోడ్డు గుండానే రావాలండి. వచ్చామంటే మనకి ఇక్కడ ట్యాంకీ కనబడుతుంది అనమాట. ఇది నాగిరెడ్డిపల్లి ట్యాంకీ అండి, ఇది వచ్చేసి. ఓకేనా? సో ఈ విధంగా ఇది 4.5 కిలోమీటర్ కానీ 5 కిలోమీటర్ కానీ ఉంటుందండి, అంటే అక్కడ నుంచి ఇక్కడికి. ఓకేనా? సో స్ట్రైట్ ఎక్కడ తిరిగే అవసరం లేదండి, ఒకే రోడ్డు గుండా రావాలన్నమాట. కాకపోతే కొంచెం జనసంచారం తక్కువ ఉంటుంది. ఓకేనా? సో కొంతమంది అంటే భయపడతారు అనమాట. సో అంటే ఒంటరిగా రావడం కొంచెం భయంగా ఉంటుంది, ఎందుకంటే జనాలంటే నో ప్రాబ్లం అండి. ఓకేనా? మీకు ఒకవేళ అట్లా భయం అనిపిస్తే ఇంకా 2 దారులు కూడా ఉన్నాయండి. ఓకేనా? సో ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ ముందరే అండి నాగిరెడ్డిపల్లి. కొంచెం ముందుకు వెళ్ళాలంటే ఇంకా అదంతా ఆ ఊరంతా కనిపిస్తుంది, అది నాగిరెడ్డిపల్లి అనమాట. మనకు సోమలదొడ్డి నుంచి కూడా రావచ్చండి, అంటే హైవేలోనే సోమలదొడ్డి వస్తుంది అనమాట. సో ఆ సోమలదొడ్డి నుంచి కూడా మనం నాగిరెడ్డిపల్లికి రావచ్చు. మీకు అది కూడా చూపిస్తా ఎలా వెళ్ళాలో. ఓకేనా? సో ఇంకా ఇలా చూసుకున్నారంటే, సో ఈ రూట్ వచ్చేసి మనకి నర్సనేగుంట అండి. నర్సనేగుంట నుంచి ఈ విధంగా రావచ్చు అనమాట. అంటే నర్సనేగుంటకి కొంచెం నారాయణపురానికి నర్సనేగుంటకి మధ్యలో ఈ రోడ్డు అయితే వస్తుందండి. మనకి మర్తాడు కానీ కోటంక, సో వాళ్ళంతా ఈ విధంగా వస్తారనమాట ఈ రోడ్డు గుండా. సో ఇంకా లోపలికి వెళ్దాం పదండి. మీకు అదేవిధంగా మీకు అది చూపిస్తానండి, ఏది మనకి సోమలదొడ్డి నుంచి ఎలా రావాలి ఏంటి అది కూడా చూపిస్తానండి. ఓకేనా? ఈ కాలశ్రీలోకి వెళ్దామండి. సో ఈ విధంగా పెద్ద చెట్టు వస్తుందండి నాగిరెడ్డిపల్లికి ఎంట్రీ టైంలో. నాగిరెడ్డిపల్లికి ఎంట్రీ రూట్లో ఈ విధంగా పెద్ద చెట్టు వస్తుందండి. సో ఇలానే వెళ్ళాలన్నమాట. సో మనమైతే వచ్చేసామండి నాగిరెడ్డిపల్లిలో లక్కబుర్ర వేసే చోటుకైతే వచ్చేసాం అనమాట. సో నా వెనకాల చూడొచ్చు మీరు. లోపలికి వెళ్తే, లోపల సందులోకి వెళ్తే గుడి ఆ పక్కన కట్టలాగా వస్తుందండి. సో అక్కడ కూర్చొని అక్కడ లక్కబుర్ర అయితే వేస్తారనమాట. అమ్మవారి దేవాలయం అయితే వస్తుందండి, శ్రీ చౌడేశ్వరి దేవాలయం అనమాట, అమ్మవారి దేవాలయం. సో ఈ పక్కనే వేస్తారండి. చూడండి,
మనకు పెద్ద రావి చెట్టు, వేప చెట్టు ఉంటాయన్నమాట. సో ఇక్కడ వేస్తారండి లక్కబుర్ర. ఆదివారం, మంగళవారం, అమావాస్యకి, పున్నమికి ఇక్కడ వేస్తారండి. ఇక లక్కబుర్ర వచ్చేసి కేవలం 100 రూపాయలు మాత్రమేనండి. సో వీళ్ళు ఇప్పటి నుంచి కాదండి, దగ్గరగా 130-150 ఏళ్ళ నుంచి వేస్తున్నారు. అంటే తరతరాలుగా వాళ్ళ తాతగారు కానివ్వండి, వాళ్ళ నాన్నగారు కానివ్వండి, వీళ్ళు కానివ్వండి, సో తరతరాలుగా వేస్తున్నారండి. ఓకేనా. సో చాలా మంది నమ్ముతారు అనమాట ఈ లక్కబుర్ర పిల్లలకు మేలు చేస్తుందని చాలా మంది నమ్ముతారండి. సో చాలా మంది నమ్ముతారు అనమాట పిల్లలకు నయం అవుతుందని. ఓకేనా. సో తప్పకుండా విజిట్ చేయండి, పిల్లలకి అయితే చాలా బాగుంటుందండి. ఓకేనా. సో ఇక ఆలస్యం లేకుండా మనం సోముద్రుడి నుంచి ఇక్కడికి ఎలా రావాలో మనం వెళ్ళి చూపిస్తామండి. ఓకేనా. మనం వెళ్ళి చూద్దామండి. అంటే సోముద్రుడి నుంచి రావచ్చు, తప్పం నుంచి రావచ్చు అండి. కాకపోతే తప్పం రూట్ ఏంటంటే కొంచెం ఆ తప్పం నుంచి కెనాల్ పక్కన కదా, సో రోడ్డు కొంచెం అటు ఇటు ఉన్న జనసంచారం తక్కువగా ఉంటుంది. సో కొంతమంది ఇబ్బంది పడవచ్చు. ఓకేనా. సో అలాంటి వాళ్ళ కోసం ఈ సోముద్రుడి నుంచి ఇక్కడికి రోడ్డు చాలా బాగుంటుంది, చాలా ఈజీగా రావచ్చు అండి. ఇది కొంచెం కష్టతరమైనది అనమాట ఈ రోడ్డు. సో ఎలా వెళ్ళాలి వెళ్దాం పదండి. మనం ఇప్పుడు ఇక్కడి నుంచి వచ్చామండి, అంటే తప్పన నుంచి ఈ రూట్లో వచ్చామన్నమాట. ఓకేనా. సో ఇప్పుడు ఇలా వెళ్ళాలండి. ఇది వచ్చేసి లక్కబుర్ర వేసి చూడండి, మనం ఈ రకంగా వెళ్ళాలన్నమాట. అంటే సోముద్రుడికి ఇక్కడ నుంచి పోవచ్చండి. సో ఇట్లయితే ఒకటే రూట్ అండి. ఇది కూడా ఇది ఇంకా దగ్గర అనమాట. అంటే ఈ తప్పన నుంచి 4-4:30-5 వస్తుందండి. ఇక్కడ నుంచి అయితే ఇంకా దగ్గర అనమాట. మీకు సోముద్రుడి నుంచి కేవలం 2-2:30 అట్లా వస్తుందండి. ఇలాగే వెళ్ళాలన్నమాట స్ట్రైట్గా రూట్ అంటే. ఇంకా వాతావరణం చూడండి, పల్లెటూరు వాతావరణం ఎలా ఉందో, సూపర్ అసలు. సో ఇక్కడ వరకు రండి సిమెంట్ రోడ్డు, ఇక్కడ నుంచి తార్ రోడ్ అనమాట. సో రోడ్డు కూడా చాలా బాగుందండి. అంటే నేను ఫస్ట్ టైం రావడం, జస్ట్ మీకోసం చూపించడానికి నేను ఫస్ట్ టైం అయితే ఈ రూట్లో ట్రావెల్ చేస్తున్నానండి. ఇంకా ఒకటే రోడ్డు అండి. నిజంగా పల్లెటూరు వాతావరణం అండి. అస్సలు చూడండి, ఎక్కడ చూసినా పచ్చదనమే, ఎక్కడ చూసినా పచ్చదనమేనండి. సూపర్ అసలు. సో కొంచెం ముందరికి వెళ్తే ఆ రైల్వే గేట్ వస్తుందండి ఈ రూట్లోనే. చూడండి, సో రైల్వే గేట్ అయితే వస్తుందండి. మనం ఈ గేట్ దాటుకొని వెళ్ళాలన్నమాట. చూడండి, ఇంకా రైల్వే గేట్ దాటుకొని వెళ్ళామంటే, కొంచెం ముందరికి వెళ్ళామంటే ఇంకా సోముద్రుడి వస్తుందండి. అది నేషనల్ హైవే అనమాట, హైదరాబాద్ బెంగళూరు అండి హైవే. జస్ట్ కొంచెం దూరంలోనే ఉంటుందండి. సో ఇది వచ్చేసి సోముద్రుడి విలేజ్ అండి, స్టార్ట్ అయిందనమాట. ఇది వచ్చి సోముద్రుడి అనమాట. సో మనమైతే వచ్చేసామండి. సో ఇది వచ్చేసి హైవే బ్రిడ్జ్ అండి. సో పైన వెహికల్స్ అయితే వెళ్తాయన్నమాట. మనం సోముద్రుడిలోనే ఆ బ్రిడ్జ్ దిగి కిందకి వచ్చామంటే సో ఈ విధంగా ఉంటుందండి రోడ్డు. మనం నాయుడుపల్లి పోవడానికి మీకు ల్యాండ్ మార్క్ వచ్చేసి ఆ బ్రిడ్జ్ కింద చూడండి నాగలికట్ట వస్తుందండి.
నాగలకట్టికి స్ట్రైట్ రోడ్ అనమాట, ఎక్కడ తిరిగే అవసరం లేదండి, స్ట్రైట్గా వెళ్ళాలన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ మనకు నాగిరెడ్డిపల్లి నుంచి ఇది వచ్చి సోములదొడ్డి అండి. సోములదొడ్డి నుంచి నాగిరెడ్డిపల్లికి జస్ట్ 2 కిలోమీటర్స్ మాత్రమే ఉంటుందండి, ఓకేనా. సో మనం బ్రిడ్జ్ దిగ్గానే సోములదొడ్డిలో బ్రిడ్జ్ దిగి కొంచెం ముందుకు వచ్చామంటే సో ఈ విధంగా వెళ్ళాలండి, ఈ రూట్లో వెళ్ళాలన్నమాట. మనకు చెప్పాలంటే ఈ నాగలకట్టికి ఎదురు రూటేనండి, జస్ట్ ఓన్లీ 2 కిలోమీటర్స్ మాత్రమే వస్తుంది అనమాట. సో నన్ను అడిగితే తప్పకుండా నుంచి కన్నా ఈ సోములదొడ్డి నుంచి రోడ్డు చాలా బాగుంది, అదేవిధంగా చాలా దగ్గరండి. తప్పకుండా నుంచి అది 4 కిలోమీటర్లు వస్తుంది. కాకపోతే ఏంటంటే రోడ్డు కొంచెం ఇదిగా ఉంటుంది అనమాట, ఎందుకంటే జనసంచారం తక్కువగా ఉంటుంది. సో ఎవరైనా ఇబ్బంది పడొచ్చేమో, ఓకేనా. సో నన్ను అడిగితే ఈ సోములదొడ్డి నుంచి వెళ్ళొచ్చండి నాగిరెడ్డిపల్లికి, ఓకేనా. సో ఈ విధంగా వెళ్తే మనకు మేలండి, చాలా దగ్గర ఉంటుంది, అదేవిధంగా రోడ్డు కూడా చాలా బాగుందన్నమాట. సో ఇదే ఫ్రెండ్స్ వీడియో చూసారు కదండి. ఇలాంటి అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, మన ఛానల్ అయితే తప్పకుండా ఫాలో చేయండి, ఓకేనా. సో బాయ్ ఫ్రెండ్స్, తర్వాత వీడియోలో తర్వాత అప్డేట్ చెప్పుకుందాం గైస్, బాయ్.